ధరణిపుత్రుడు. ఒక రైతు ఆత్మకథ. అనంతపురం జిల్లాలోని వడ్రాయి గ్రామం. ఆ గ్రామానికి ఆత్మ గుండెకాయ లాంటివాడు రామయ్య. అతనికి 60 ఏళ్ళు. ఆ వయసులో కూడా తన ఒంటిపై మట్టివాసన, కళ్లలో నిత్యం ఆశ మెరుస్తూ ఉంటాయి. ఆయనకు ఉన్నది 2 ఎకరాల మెట్టపొలం. అదే అతని గుడి, అదే అతని లోకం. కష్టం పండగ రామయ్య తెల్లవారుజామునే లేచేవాడు. ఆకాశంలో నక్షత్రాలు ఇంకా మెరుస్తూ ఉండగానే అతని పాదాలు పొలం వైపు పరుగును తీసేవి. నాగలి పట్టుకుని భూమిని దున్నేటప్పుడు ఆ నేల తల్లి తనతో ఏదో గుసగుసలాడుతున్నట్టుగా అతనికి అనిపించేది. నాయనా రామయ్య, ఈసారి నాకు బాగా దాహం వేస్తోంది, తొందరగా నన్ను తడుపు అని భూమి అడిగేది. కాని వర్షాలు సరిగా లేవు. ఆకాశం అలిగింది. వర్షం చినుకు కోసం రామయ్య కళ్ళు ఆకాశం వైపు, అతని మనసు దేవుడి వైపు చూసేవి. ఏమిటో ఈ సంవత్సరం పచ్చగా ఉండాల్సిన పొలమంతా పగుళ్లు తేలింది అని రామయ్య భార్య సీతమ్మ బాధపట్టేది. ఏం ఫర్వాలేదు సీతమ్మ, రైతుకి కష్టం కొత్త కాదుగదా. మనిషికి ఆశ ఉన్నంతవరకు, మట్టిలో ప్రాణమున్నంతవరకు మనం పోరాడుతూనే ఉంటాం అని ధైర్యం చెప్పేవాడు రామయ్య. వానదయ ఒకరోజు రామయ్య